హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఈ నిన్న 16వ తారీఖున మున్సిపాలిటీలకు చైర్మన్లు, లేడీస్ అయితే చైర్పర్సన్స్ ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ చాలా వరకు అవి కంప్లీట్ అయినాయి. ఏదో ఒకటో రెండో కోరం లేక మిగిలిపోవచ్చు. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా చెప్పేది ఏంటంటే, బయటికి ఈ రాజకీయ పార్టీలన్నీ ఒకరి మీద ఒకరు కత్తులు తీసుకొని మనకు కర్రలతో కొట్టుకున్నంత మన వాతావరణంలో వీళ్ళు ఎలక్షన్ టైంలో మాట్లాడుకుంటారు, అసహించుకుంటారు, తిట్టుకుంటారు. కానీ ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకరికొకరికి ఇచ్చి పుచ్చుకోవటాలు అవసరమైతే దానికి ఏ పార్టీ మనకు విరోధం లేదు అన్న భావన కల్పిస్తూ ఉన్నారు. కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ లేదు. తర్వాత బీజేపీ మనకు అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, వీటితో మనకు బీఆర్ఎస్ ఇటు సైడ్ సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. సో బండి సంజయ్ వీళ్ళంతా రోజు కేంద్ర మంత్రి గారు అయినా బోల్డ్ అంతా ఎంతో పెద్ద పెద్ద బూతులతో తిట్టుకుంటుంటారు. సో బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఎలక్షన్లో పోటీ చేయకుండా పక్కకు తప్పుకోవటం వల్ల, అంటే వాళ్ళు ఆబ్సెంట్ అవ్వటం వల్ల వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచారు. ఈ రఘునందన్ గారు ఎంపీ, ఆయన చాలా ఒక పద్ధతిగానే విమర్శిస్తుంటాడు పార్టీలను. మళ్ళీ ఆయన మొన్న బీఆర్ఎస్కు ఓటేశాడు. సో ఇది అంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళంతా కలిసిపోతున్నారు. ప్రజలు కలిసిపోవటం లేదు, ప్రజలు మోసపోతున్నారు. వాళ్ళు ఒక వార్డు మెంబర్కు 2 కోట్లు ఒక ఫార్చ్యూన్ కారు మన ఓట్లేసి మనకు చైర్మన్ ఎన్నికల్లో సహకరిస్తే ఇవ్వడానికి సిద్ధమవుతుంటే, సో దీనికి ఇంత డబ్బు ఎలా వస్తుంది? సంపాదన లేకపోతే ఎందుకు ఇస్తారు? ఇది మీరంతా ఆలోచించి ఫ్యూచర్ ఎలక్షన్స్లో దయచేసి జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.